ఏమంటున్నాడు? అందరూ మేము ప్రభువుని చూసాం, ప్రభువుతో మాట్లాడాం, ప్రభువు మమ్మల్ని దర్శించారన్నప్పుడు తోమా అంటాడు, నేను నమ్మను కాక నమ్మను, ఆయన గాయాలు వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను. అప్పుడు ప్రభు తోమాకు కూడా ప్రత్యక్షమై, తోమా నేనే అన్నప్పుడు తోమా అప్పటికీ నమ్మట్లే. ఇదిగో చూడు నా గాయాలను చూడు, నా చేతిలో గాయాలను చూడు అన్నప్పుడు అప్పుడు చూస్తే నా ప్రభువా నా తండ్రి నా ప్రభు అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, తోమా నువ్వు చూస్తే నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే ఆ గాయాలను చూస్తే ప్రభు అని గాయాలు వేలు పెట్టి చూసిన తర్వాత నమ్మాడు. అది కాదు క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు నువ్వు చూడకపోవచ్చు, కానీ వాక్యానికి లోబడి, ప్రభు మాటలకు లోబడి, ప్రభు వాగ్దానాలకు లోబడి ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడు, పరలోకం ఉంది నరకం ఉందని ఒక నమ్మావు కనుక నువ్వు విశ్వాసంతో ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్నావు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసం కానిదేదో అది కూడా పాపం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, 4వ పాయింట్కి వెళదాం. యాకోబు